లోపలికెళ్ళి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటాను. తర్వాత మా లంచ్కి ఏమేం కావాలో మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ఒక చిన్న వీడియో లాగ్ తీశాను, మ్యూజిక్ యాడ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. నమస్తే. కంటిన్యూ చేసుకోండి వీడియోని. టిఫిన్కి కావాల్సిందండి, నా దగ్గర కొంచెం దోసపిండి మిగిలింది. అందులోకి చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, క్యారెట్ సన్నగా తురుము పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నా. ఆ పిండిలోనూ ఇవన్నీ వేసి కలిపేస్తానండి. కలిపేసి చిన్న గుంత పొంగనాలని తెలుసు కదా మీకు, ఆ బాండెల్ ఉండి నా దగ్గర, దాన్ని పెట్టి గుంత పొంగనాలు వేసేసి దాని కాంబినేషన్ చట్నీ రెడీ చేసుకుంటే మార్నింగ్ టిఫిన్ రెడీ అయిపోతుందండి. ఇది అండి ఈ పెనుమేనండి, గుంత పొంగనాలు పెనుము అంటారు దీన్ని. మేమైతే గుంత పొంగనాలు పెనుము అని పిలుస్తాం దీన్ని. ఇది నాన్ స్టిక్లో కూడా దొరుకుతుంది. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం కాగాక కొంచెం ఆయిల్ వదిలి అందులో పిండి వేసేసామంటే, కొంచెంసేపు మూత పెట్టేసామంటే బాగా ఆవిరిలోనే ఉడుకుతుందండి. టేస్ట్ బాగుంటాయి ఇవి. గుంత పొంగనాలు అంటారు మా సైడ్ ఎక్కువ. దీనికి కారం చట్నీ ఇంకా టేస్ట్ బాగుంటుంది. కానీ ప్రస్తుతానికి నాకు టైం లేదు కాబట్టి నేను మామూలు పల్లీల చట్నీ చేశాను. ఇట్లా ఆవిరి పెట్టేయాలండి, తట్ట మూసి పెట్టేయాలి కొంచెంసేపు. తర్వాత అదండి ఒక పక్క కాగిపోయి ఉంటాయి, దాన్ని మళ్ళీ మనం తిప్పించి పెట్టుకోవాలి. ఇట్లా అండి, ఇట్లా రెడీ అయిపోతుంది. తిప్పించి పెట్టేయాలి. ఒకసారి తిరగేసుకుంటే గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి. చిన్నపిల్లలు ఇంట్రెస్ట్గా కూడా తింటారు. ఎగ్ కూడా వేసుకోవచ్చండి దీంట్లో. ఒక్కొక్క ఎగ్గుకి ఉప్పు కారం కలిపేసి మనము ఒక్కొక్క ఎగ్గును కూడా కొట్టి దీంట్లాగా వేసేయచ్చండి. చిన్న ఆమ్లెట్స్ లాగా కూడా తయారవుతాయి. ఈసారి ఎప్పుడైనా నేను ఈ విధంగా ఆమ్లెట్లు కూడా వేసి చూపిస్తానండి. టిఫిన్ రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్గా చట్నీ, పల్లీల చట్నీ రెడీ చేసుకుంటే వేడివేడిగా గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి. చూసి ఎంజాయ్ చేయండి.